నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి ఘటనలో మల్లన్నకు స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మల్లన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను తెలంగాణలో తిరగనీయమని స్పష్టం చేశారు. మొన్న మహా టీవీ, నేడు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగిందని, రేపు మరో టీవీ ఛానల్ కార్యాలయంపైన దాడి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తమపై దాడులు చేయొచ్చు కానీ తమ ఆత్మాభిమానాన్ని చంపలేరన్నారు. ఇది తనపై జరిగిన దాడి కాదని, యావత్తు బీసీలపై జరిగిన దాడి అని మల్లన్న అభివర్ణించారు. अंदर ऑफिस का टटल चाहिए रिक्वेस्टेड ఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సంబంధిత ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు, సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం చేసి ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా